ఆరాధన క్రమాన్ని మనం చక్కగా లఘువుగా మనం నేర్చుకుని ఈ యొక్క ధనుర్మాసాన్ని చక్కగా అందరిలో చక్కగా చేసుకుందాం. దానికి ఉండేటటువంటి ముందుగా మనకి మామూలు రోజుల్లో ఇప్పుడు తిరుక్కార్తె వస్తుంది కాబట్టి తిరుక్కార్తె సమయంలో మనం నాయకనాయ పాసురం కాకుండా మనం చక్కగా ఉదయమే లేచి చక్కగా కాలకృత్యాలన్నీ చక్కగా తీర్చుకున్నాక ఎవరి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆచార్య తనే అంటే గురు పరంపర అని అంటూ ఉంటాం అన్నమాట. ఆ యొక్క ఆచార్యులకు సంబంధించినటువంటి ఆ తనయులు, దానికి సంబంధించిన అశ్వత ఆచార్యులు పరమాచార్యులు తనయులు చక్కగా చదువుకుని ఆ యొక్క శ్రీపాద కొంచెంసేపు అష్టాక్షరి మహామంత్రాన్ని దానితో పాటు ద్వయ మంత్రాన్ని ఇవన్నీ చక్కగా అనుసంధానం చేసుకుని ఆ యొక్క శ్రీపాద తీర్థాన్ని స్వీకరించాక అప్పుడు మనం చక్కగా పెరుమాళ్ దగ్గరికి విచ్చేసి ఆ యొక్క పెరుమాళ్ దగ్గర ఉండేటువంటి దీపారాధన చక్కగా చేసుకుని ఆ దీపారాధన చేసుకున్నాక చక్కగా ముందుగానే ఒక చిన్న బల్ల అయితే బల్ల లేకపోతే పెరుమాళ్ మీరు ఏది ఏర్పాటు చేసుకుంటే అది ఒక చక్కగా పళ్ళెల్లో పాత్రలని కూడా శుద్ధి చేసుకుని పెట్టుకుని వాటన్నిటినీ కూడా చక్కగా మనం అంటే బోర్లించిన పాత్రల్ని చక్కగా తీసి ఒక క్రమంలో పెట్టుకుని ఆ క్రమంలో పెట్టుకున్నాక ఒక 5 పాత్రల్ని మన యొక్క గ్రూప్ లో చూపించారు వీడియో. అది ఒక 5 పాత్రలు అంటే ముందుగా అర్ఘ్యం, తర్వాత పాద్యం, దాని తర్వాత ఆచమనీయం, దాని తర్వాత మనం ముందుగా వచ్చే స్నాన పాత్ర, దాని తర్వాత శుద్ధోదక పాత్ర. ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకుని దాంట్లో మనకు అవకాశం ఉన్నంత చక్కగా తీర్థపొడి అంటే కొంచెం యాలకులు లవంగాలు కలిపిన తీర్థపొడి కొంచెం చక్కగా వేసుకుని తులసి దళాల అవకాశం ఉంటే ఒక్కొక్క దాంట్లో ఒక్క తులసి దళం చక్కగా వేసుకుని అప్పుడు కొంచెం తీర్థాన్ని మనం దాంట్లో చక్కగా జాగ్రత్తగా పోసుకుని ఒక చెంబులో తీసుకుని తీర్థాన్ని జాగ్రత్తగా పోసుకుని అప్పుడు చక్కగా స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా ప్రార్థించుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుని అప్పుడు స్వామిని చక్కగా ప్రార్థించుకోవాలి. ఆ శ్లోకాలు కూడా మనం మామూలు లఘువుగా సారి చెప్పుకుందాం. అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృతఘ్నో దుర్మాని స్మరపరవసో వంచనపర నృశంస పాపిష్ఠ కథమహమితో దుఃఖ జలధే అపారాత్ ఉత్తీర్ణ తవ పరిచరేయం చరణయో నమో నమో వాంగ్మనసాతి భూమయే నమో నమో వాంగ్మనసైక భూమయే నమో నమోనంత మహావిభూతయే నమో నమోనంత దయైక సింధవే న ధర్మనిష్ఠోస్మి న చాత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో నన్యగతిశరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు తతోఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భానున దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన అని చెప్పి మనం ఆ యొక్క పెరుమాళని అంటే మన పిల్లల్ని స్కూలు టైం అయిపోతే గబగబా లేపకుండా చక్కగా నెమ్మదిగా కొంచెం శ్రద్ధం చేసి ఒక 3 సార్లు చక్కగా స్వామిని చక్కగా మేలుకు స్వామి 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 మేలుకోవయ్యాని 3 సార్లు అక్కడ 3 సార్లు చక్కగా తప్పట్లు చక్కగా తెరిచి మనం కత్తిని వేసుకుంటే కత్తిని పక్కన తీస్తాం, లేకపోతే ఎవరైనా మనకి అర్మాలు ఉందనుకోండి తలుపులు ఉన్నాయనుకోండి ద్వారా దానికి కవాటం అంటారు అనమాట. మా యొక్క ద్వారాలు చక్కగా తీయడం తీసుకుని చక్కగా స్వామిని చక్కగా ప్రార్థించుకుని ఒక్కసారి చూడటండి స్వామికి ఒకసారి అలాగ మనసులో చక్కగా మనం భావించుకుని స్వామి అప్పుడు స్వామి ఒకసారి హారతి ఇచ్చి అంటే మనం దీపారాధన చేస్తాం కదా, దీపారాధన చేసినప్పుడే మనం హారతి పళ్ళెంలో కూడా చిన్న ఒత్తుని వేసుకుని చక్కగా ఉంచుకున్నట్లయితే ఆ చక్కగా తీసిన స్వామికి ఒకసారి అలాగ హారతి ఇచ్చి దిష్టి తీసినట్టుగా భావించి పక్కన పెట్టేసుకున్నాక అప్పుడు మనం ఆ ఎవరైతే ఆచార్యులు ఉన్నారో వారి యొక్క ద్వారా అయ్యా మేము స్వతంత్రులం కాదు, మా యొక్క ఆచార్యుల శ్రీహస్తంతో నీకు ఆరాధన చేస్తున్నాం అని భావన. మనకి ఏది చేసినా భావన అనేది చాలా ప్రధానంగా మన సంప్రదాయం చక్కగా జరుగుతూ ఉంటుంది. అందుకని ఆ యొక్క భావనతో ఆ కనీసం ఆ యొక్క 15 నిమిషాల్లో కూడా మనం వేటి మీద మనసుని పెట్టకుండా ఆ పెరుమాళ మీద కనుక మన రోజుకి మనకి సుమారు 24 గంటల్లో ఒక 15 నిమిషాలు మనం ఆ యొక్క భావన కనుక మనం చేసినట్లయితే
మనం చక్కగా ఆ యొక్క స్వామివారి యొక్క పరిపూర్ణ సాక్షాత్కారాన్ని చక్కగా పొందుతాం అని చెప్పి మన పెద్దవాడు మనకు అందించినట్టు ఆరాధన క్రమం. అప్పుడు మనం స్వాచార్య శ్రీహస్తేన ఆరాధనాభిముఖో భవేయం అని చెప్పి చక్కగా ప్రార్థించుకోవాలి. ప్రార్థించుకున్నాక అప్పుడు తర్వాత శ్లోకాలు స్వశేషభూతేన మయా స్వీయై సర్వ పరిచ్ఛదై విధాతుం ప్రీతమాత్మానం దేవః ప్రక్రమతే స్వయం భగవన్ పుండరీకాక్ష హృద్యాగంతు మయా కృతం ఆత్మసాత్ కురు దేవేశ బాహ్యే త్వాం సంయగర్చయే అని చెప్పి చిన్న తులసిదళం చక్కగా చేతిలో తీసుకుని స్వామి యొక్క పాదాల చెంత చక్కగా సమర్పించుకున్నాక తర్వాత ఆ స్వామిని కీర్తించాలన్నమాట. కూర్మాదీన్ దివ్యలోకాన్ తదను మణిమయం మండపం తత్ర శేషం తస్మిన్ ధర్మాదిపీఠం తదుపరి కమలం చామరగ్రాహిణీశ్చ విష్ణుం దేవీర్విభూషాయుధగణమురగం పాదుకే వైనతేయం సేనేశం ద్వారపాలాన్ కుముదముఖగణాన్ విష్ణు భక్తాన్ ప్రపద్యే. అంటే మనకి పరమపదంలో స్వామి ఏ విధంగా ఉంటాడు అని మనం భావించుకుని ఆ యొక్క పీఠం మీద స్వామి అంటే కూర్మాది ఒక కూర్మావతారంలో ఉండే పీఠం మీద చక్కగా స్వామి ఉంటాడనమాట. ఆ పీఠానికి అటు దిక్కుల నుండి దేవతలంతా ఉంటారు. దానిపైన ఉండేటువంటి పీఠం మీద మళ్ళీ దిక్కులు మళ్ళీ పాలకులు ఉంటారు. దానిపైన స్వామి ఆ శ్రీభూనీళ సమేతుడై ఉంటాడనమాట. ఆ స్వామిని చక్కగా మన మనసులో చక్కగా స్మరించుకుంటూ నువ్వు అక్కడవే కాదే చక్కగా ద్వార పాలకులతో సహా మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రార్థిస్తున్నావు అని చెప్పి చక్కగా ప్రార్థించి సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అంటే మనకి రాముడు అవనివ్వండి, కృష్ణుడు అవనివ్వండి, ఎవరైనా సరే అందరినీ కూడా నారాయణ స్వరూపం కింద మనం చక్కగా భావిస్తూ ఉంటాం కాబట్టి అందరిలో కూడా ఆ యొక్క నారాయణ చక్కగా చూసుకుని మనం ఆ శ్రీమతే నారాయణాయ నమః అనుకుంటూ స్వామిని చక్కగా మనసులో చక్కగా భావించుకున్నాక సవ్యం పాదం ప్రసార్య శ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాధాయ సవ్యేతరం ఇతర భుజం నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట సమయే ధారయం శంఖచక్రే దేవీ భూషాదిజుష్టో జనయతు జగతాం శర్మ వైకుంఠనాథః. చక్కగా స్వామిని ఆ శ్రీ భూనీళ గోదాదేవేభ్యో నమః అనంత గరుడ విశ్వక్సేనాది నిత్య సూరి గణేభ్యో నమః శ్రీ పరాంకుశ పరకాలయతి వరవరమున్యాది ఆళ్వారాచార్యేభ్యో నమః. ఓం సర్వాన్ ధ్యాయామి ఆవాహయామి. మనకి ఇళ్లలో సాలగ్రామం ఉందనుకోండి, సాలగ్రామంలో ఎప్పుడు కూడా స్వామి అలాగే ఉంటారన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే సాలగ్రామంలోంచి స్వామిని మన ఇంట్లో ఉండేటటువంటి పెరుమాళ్ళలోకి ఆవాహన చేస్తూ ఉండాలి. సాలగ్రామం లేని వాళ్ళు మానసికంగా చక్కగా స్వామిని చక్కగా ఆవాహన చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మనం స్వామిని మనకి మళ్ళీ పడుకునేటప్పుడు ఆ యొక్క స్వామిని చక్కగా మళ్ళీ తీసుకుని మళ్ళీ సాలగ్రామంలోకి మనం పడుకునే పెట్టేట్టుగా మనం భావించుకుంటూ ఉంటాము. అంటే సాలగ్రామం అనేది మనకి మగవారు ఆరాధన చేస్తే అది మనకి అవకాశం ఉంటుంది. మనకి మామూలుగా నిత్యం ఆరాధన చేసే వాళ్ళకి సాలగ్రామం అంత అవసరం ఉండకపోవచ్చు. మనకి దాని తగ్గట్టుగా చక్కగా స్వామిని చక్కగా ధ్యానం చేసి ఆవాహన చేసి స్వాగతం సమర్పయామి చక్కగా స్వామికి చక్కగా స్వాగతిస్తున్నట్టుగా చక్కగా భావించి రత్న సింహాసనం సమర్పయామి ఒక పుష్పాన్ని చక్కగా తీసుకుని స్వామికి ఒక రత్నాలు పొందినటువంటి సింహాసనంలో కూర్చోబెట్టేటట్టుగా మనం భావించి అది తులసి దళం కావచ్చు, పుష్పం కావచ్చు, దాన్నే రత్న సింహాసనం కింద మనం భావించి చక్కగా స్వామికి చక్కగా సమర్పించుకోవాలి. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. మనం ఇప్పటి వరకు కూడా స్వామికి రత్న సింహాసనం వేసి కూర్చోబెట్టాం.
దాని తర్వాత మనం ఇక్కడ పాత్ర సాధన చక్కగా చేసుకున్నాం. అంటే ముందుగా ఒక 5 పాత్రలు పెట్టుకున్నాం కదా, ఆ పాత్రలోకి నదీ జలాలను చక్కగా మనం ఆవాహన చేసుకోవచ్చు. చేసుకుని చక్కగా గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చక్కగా పాత్రలన్నింటిలో చక్కగా చేయి వేసి అన్నింటిలోకి చక్కగా ఆ తీర్థాన్ని ఆవాహన చేసుకునే చక్కగా మనం భావించి, దాని తర్వాత ఆ యొక్క తీర్థంలో అష్టాక్షరీ మంత్రాన్ని కూడా చక్కగా మనం ఆవాహన అష్టాక్షరీ మంత్రంతో ఒక 7 సార్లు అష్టాక్షరీ మంత్రాన్ని చక్కగా జపించుకుంటూ విరజానది అంటే మనకు పరమపదంలో ఉండేటటువంటి ఆ యొక్క విరజానదిని చక్కగా మనం భావించుకుంటూ ఆ యొక్క విరజానదిని మనం ఆవాహన చేసుకుంటాం. ఆవాహన చేసుకుని ఆ యొక్క తీర్థాన్ని చక్కగా తీర్థ పాత్రలో చక్కగా ప్రోక్షణ చేసుకుంటే, అంటే 5 పాత్రలో ప్రోక్షణ చేసుకున్నాక దాని తర్వాత ఆ యొక్క తీర్థాన్ని చక్కగా మన మీద దానికి తగ్గట్టుగా అక్కడ ఉండేటటువంటి పుష్పాలు, అలాగే మనం ఏర్పరిచినటువంటి పూజకు సంబంధించిన పదార్థాలు అన్నింటి కూడా చక్కగా జల్లుకుంటూ పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని చెప్పి చక్కగా జల్లుకున్నాక అప్పుడు స్వామికి ఒక్కొక్క ఉపచారాన్ని చక్కగా మనం సమర్పిస్తూ ఉంటారు. దాంట్లో ఆ ఉపచారాల్లో ముందుగా అర్ఘ్యం సమర్పయామి. స్వామికి సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మనం ఇందాక పాత్ర వరుస క్రమం దగ్గర మనం చెప్పుకున్నాం కదా, ముందుగా ఉండేటువంటి పాత్రలో నుంచి కొంచెం తీర్థాన్ని మనం తీసుకుని స్వామికి చేతులు కడుగుతున్నట్టుగా మనం చక్కగా భావించి ఒకసారి చూపించి, ఒక మారు చూపించి, ఈ పక్కన ప్రతిగ్రహ పాత్ర అని అంటారు. అంటే మనకి 6వ పాత్రని పెద్ద పాత్ర మనందరికీ తీర్థం ఇస్తారు కదా, ఆ యొక్క పాత్రని ప్రతిగ్రహ పాత్ర అంటారు అనమాట. ఆ యొక్క పాత్రలో యొక్క తీర్థాన్ని వేసి అప్పుడు మన ముందు ఉండేటువంటి శుద్ధోదక పాత్ర మనం చెప్పుకున్నాం. ఆ శుద్ధోదక పాత్రలో ఒకసారి ఉద్దరిని చక్కగా అలాగా శుద్ధి చేసి మళ్ళీ అర్ఘ్య పాత్రలో వేసుకోవాలి. దాని తర్వాత చక్కగా స్వామికి చక్కగా పాద్యం సమర్పయామి. పాద్యాన్ని చక్కగా 2 మార్లు అంటే చక్కగా స్వామికి చేతులకి చూపిస్తూ కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి ఆ యొక్క తీర్థాన్ని మళ్ళీ ఆ శేష పాత్రలో అంటే ప్రతిగ్రహ పాత్రలో చక్కగా సమర్పించుకోవాలి. అలాగే 2 మార్లు స్వామికి పాదయో పాద్యం సమర్పయామి. దాని తర్వాత స్వామికి చక్కగా ఆచమనం చేసినట్టుగా భావించి సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఈ 3వ పాత్రలో ఉండే తీర్థాన్ని చక్కగా స్వామికి చేతులకి చూపిస్తూ ముఖానికి చక్కగా అందిస్తూ మళ్ళీ ఆ యొక్క శేషాన్ని ప్రతిగ్రహ పాత్రలో మనం సమర్పించుకుంటాం. అలాగా 3 మార్లు స్వామికి చక్కగా చూపించుకుంటూ ఆ తీర్థాన్ని శేషపాత్రలో వేసుకుంటాం. అలాగా మనకు ఉండేటటువంటి పెరుమాళ్ళు అంటే మనకి అమ్మవారు, దానితో పాటు మనకి ఉండేటటువంటి ఈ పెరుమాళ్ళకి కొంతమంది ఇళ్లలో చాలా మూర్తులు ఉంటారు అన్నమాట. అంటే రాముడు పరివారం ఉంటారు, లేకపోతే కృష్ణ పరివారం ఉంటారు, దాంతో పాటు వెంకటేశ్వర స్వామి పరివారం ఉంటారు. అలా ఉన్నప్పుడు ఆ ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క పరివారం అందరికీ చూపిస్తున్నట్టుగా చక్కగా మనం భావించుకుని దాంట్లో వేసుకోవచ్చు. అవకాశం ఉన్నాడు ఒక్కొక్కరికి కూడా ఆ యొక్క తీర్థాన్ని చక్కగా సమర్పించుకుని ఆ యొక్క తీర్థాన్ని శేష తీర్థాన్ని ఆ యొక్క ప్రతిగ్రహ పాత్రలో వేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఎవరికైనా ఎటువంటి చిన్న సందేహం ఏమైనా ఉంటే చక్కగా అడగచ్చు ఒకసారి. స్వామి జై శ్రీమన్నారాయణ. అయ్యా, మీ గోస్ట్ లో మిగిలిన వాళ్ళు ఒక్కసారి మ్యూట్ లోకి వెళ్తే స్వామివారి మాట మనకు క్లియర్ గా వినపడుతుంది. స్వామి, ఇప్పుడు అసలు ఆరాధన ఎందుకు చెయ్యాలి, చెయ్యడం వల్ల అసలు వ్యక్తికి కలిగే లాభం ఏంటి, దాని గురించి ఒక్కసారి క్లుప్తంగా వివరించండి స్వామి. అంటే వ్యక్తికి కలిగే లాభం కాదు, మనం ఏ పూజ పురస్కారం చేసినా సరే సంకల్పం చెప్పుకుంటాం. ఆ సంకల్పం ఏంటంటే శ్రీ గోవింద 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 ఇలాగ ఆచమనం చేసి దాంతో పాటు శుక్లాంబరసనం ప్రార్థన చేసి సంకల్పం చెప్పుకుంటాం. కానీ ఆరాధనకి మనం మన తల్లిదండ్రులు ఎందుకు పూజించాలి అని మనకి ఎక్కడైనా సమాధానం వస్తుందా? సమాధానం రాదు కదా.
అలాగే పెరుమాళ్ళు ఈ యొక్క లోకల్లో మనం ఈరోజు నివసిస్తున్నాము అంటే దానికి ఆ యొక్క పంచభూతాల సహకరణ దానికి వెనకాతల ఒక తత్వం అనేది ఖచ్చితంగా ఉంది అని మనందరికీ తెలుసు. ఆ ఉండేటటువంటి జ్ఞానాన్నే మనం భగవంతుడి యొక్క స్వరూపంలో మనం ఆరాధిస్తూ ఉంటాం. మనం ఇందాక అనుకున్నాం, మనం స్వతంత్రులం అనేది ఎప్పుడూ కాదు, మనం పరతంత్రులం. మరి స్వతంత్రులు ఎలా అవుతారు? మరి పరతంత్రులు అయితే మరి ఎలాగ మనకి గురువులు అంటే మనకి ఉండేటటువంటి మన ఈ మధ్య స్వామివారు తిరునక్షత్ర సమయంలో చాలా వివరంగా చెప్పారు. పెద్దజీయర్ స్వామివారు ఎక్కడికి వెళ్ళినా సరే వారి తిరువారాధన పెరుమాళ్ళకి విజ్ఞాపన చేయకుండా వారు ఎక్కడికి కదిలేవారు కాదు. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఆ పెరుమాళ మీద అంటే మన యొక్క బాధ్యత చూసుకునేటటువంటి స్వామి ఆయనే కాబట్టి మనని ఆయనకి ఆరాధన చేశాక మిగిలినటువంటి ఏ పన్నైనా మనం ప్రారంభించాలి అంటే మన యొక్క పెద్దవాళ్ళు మనకి ఈ యొక్క విధి విధానాన్ని మనకి యొక్క విధి విధానాన్ని మనందరికీ కూడా తెలియజేశారు. అంటే ఆరాధన చేయకపోతే నష్టమా అని చెప్పి, అంటే నష్టం అనే కాదు, మన యొక్క బాధ్యత ఇది. మనకి ఎందుకు అంటే ఈ యొక్క బాధ్యత మనం ఎందుకుంటున్నాం అంటే మనకి దేహమే ఒక దేవాలయం. మనం ఏ పని చేసినా ఒక యాగం కింద మనం భావించి, ఒక స్నానం చేసినా, మన యొక్క దంతధావం చేసినా, ఏ చేసినా ఈ ఆరాధన యాగం కింద మనం భావించాలి అని మన పెద్దవాళ్ళు అంటారు. ఆ భావం చేసేటప్పుడు మరి ఆ యొక్క భావన మనం ఏ విధంగా వ్యక్తపరుస్తాం? దానికంటూ మనకి ఎప్పుడైతే శ్రీరంగ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు విభీషణుడికి రంగనాథ స్వామిని అందించి ఈ యొక్క విగ్రహ ఆరాధన అనేటువంటి ప్రారంభించాడు. అప్పటి నుంచి మనకి విగ్రహ రూపంలో అర్చావతారంగా స్వామిని ఆరాధించేటటువంటి ఒక ప్రక్రియ అనేది మన పెద్దవాళ్ళు ఏర్పరిచారు అన్నమాట. మొత్తం 5 విభాగాలుగా మనకి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అనేది ఉంటుంది. దాంట్లో అర్చా స్వరూపుడి కింద మన ఇళ్లల్లోనే మనం ఆ యొక్క స్వామిని చక్కగా వేంచేప చేసుకుని మనం ఆరాధించేటువంటి ఒక ప్రక్రియ ఈ ఆరాధన అన్నమాట. దానికి తగినటువంటి విశేషాలు మళ్ళీ మనం రేపు ఇంకా క్లుప్తంగా చక్కగా వివరించుకోవడం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి ఈ యొక్క గోష్ఠిలో ఈ ప్రక్రియతో పాటు మిగతా పెద్దవాళ్ల యొక్క మంగళాశాసనాలు, వారి యొక్క ఆశీర్వచనాలు, ఇంకా విషయ పరిజ్ఞానం కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనకి ఈ రోజు మన రంగాచార్య స్వామి, పిటిజి రంగాచార్య స్వామి వారు కూడా మనకి గోష్ఠిలోకి విచ్చేశారు. మన ఈ విషయాలు కొద్దిగా రోజుకి ఒక సమయం 30 నిమిషాల సమయంలో మనం లఘువుగా అన్ని విషయాలు దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు ఈ యొక్క ఆన్లైన్ లో రావడం ఫస్ట్ మొట్టమొదటి నాకు ఇంకా అంత అవగాహన అనేది చాలా తక్కువ అన్నమాట. ఇంకా మా వదిన గారు పరంపరించారు. ఖచ్చితంగా ఈ గోష్ఠిని మరి ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే నేను ఖచ్చితంగా ఈ యొక్క గోష్ఠికి రావాల్సిన బాధ్యత ఏర్పడింది. కనుక నేను కూడా ఇంకా కొన్ని అన్ని చక్కగా అవగాహన చేసుకుని, అంటే తెలిసిన వ్యక్తపరచడం తెలియదు అనమాట. ప్రజెంటేషన్ ఎలా చేయాలనే నాకు చాలా తక్కువ అనమాట. అందుకని దాని తగ్గట్టుగా మనం ఇంకా ముందుకు మనం సెలవు తీసుకుందాం. స్వామి అరే కొంచెం ఫోన్ కింద పెట్టుకోరా, కొద్దిగా మీ అదే మీ రూపం సరిగా అయితే ఉంటుంది. ఓకే చెప్పండి. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృత మాతరం. విశేష విద్వానిషదేషు నాథ విదగ్ధ గోష్ఠీ సమరంగణేషు, జిగీషతో మే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయా. గోష్ఠీ కార్యకర్తॄణాం సమేషాం మమ వందనాని అభివందనాని మంగళాశాసనం చ. నాహం ప్రవచనే సిద్ధః, నాహం వేదాంతపారగః, కింతు ఆచార్య నిర్దేశాత్ వదామి చ కించిత్ చ వక్తుముత్సహే. నాకు ఈ వేదాంతాలు తెలియదు, ఉపన్యాసాలు అంతకన్నా తెలియదు. నాకు పెద్దలు చెప్పడం చేత కార్యకర్తలు ఒక మాట చెప్పారు ఇందాకనే, బాలాజీ గారు చాలా సన్నిహితులు మాకు. వయసులో చిన్నవాడైనా చాలా కార్యక్రమం జరిపిస్తున్నాడు. అతనిలాగా కార్యక్రమం జరిపించలేడని బాధపడుతూ అయినా అతని యొక్క ఆదేశాన్ని అనుసరిస్తూ
అని చెప్పిన వెంటనే సరే ఒప్పుకున్నాను. ఇది ఇందులో జరిగే విషయం ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగు పెట్టిన తర్వాత తెలుస్తోంది. పద్మావతి గారి విషయం ఒకటి చెప్పుడే విన్నాను. ఆ మహాతల్లి పద్మావతి పద్మతరుడిలోనే లీనమయ్యారు. ఆవిడ సామాన్యంగా ధనుర్మాసం ఎంత అయిన తర్వాత కదా ఆవిడ గోదాదేవి లీనమైంది. ధనుర్మాసం ఆరంభానికి ముందే ఈవిడ ఆ పద్మ ఈ గోదాదేవి మనకి, ఎందుకంటే ఆ గోదాదేవి కొద్ది మందినే చెప్పారు, నేర్పించారు వారికి. కానీ ఈ గోదాదేవి మనకి వందల మందికి ఇప్పుడు మన ప్రభుత్వం ద్వారా అందించారని, ఇది మన ధర్మాసం గురించి కానీ మళ్ళీ కాలక్షేపాలు చేయించారనేటువంటి ఇప్పుడు నాకు తెలుస్తోంది. ఇంతమంది వారి గురించి చెప్పారు అంటే అక్కడ మనం యస్మిన్ జీవతి జీవంతి బహవః సతు జీవతి కాకోపి కింన కురితే చెంచువాస ఉదర పూరణం. కాకి తన ముక్కుతో పదార్థం సంపాదించుకుని తింటోందట. అయితే కానీ అది కాదు ప్రధానం. తన మూలంగా ఎంతమంది జీవిస్తుంటే అతని యొక్క జీవనమే జీవనం లెక్క. ఇప్పుడు ఇన్ని వేల మంది, ఇప్పుడు ఆ పిల్లలు 500-600 గ్రూపుల్లో వారు ఉన్నారు అనే విషయం. అందులో గ్రూపుకి కొత్త మందిని వేసుకున్నా 100 మందిని వేసుకున్నా కనీసం మనము ఈ మధ్యకాలంలో గ్రూపులు అంటే కనీసం 200-300 గ్రూపులు తప్పు లేకుండా ఉండవు. 100 మంది వేసినా కూడా కొన్ని వేల మందికి ఆవిడ తన ఒక జీవనాన్ని అందించారు. జీవనం అంటే వారికి భోజనము, వస్త్రము, పదార్థము అది కాదు అక్కడ అర్థము. పరమాత్మ గురించిన విశేషాలు, జ్ఞానం అందించారు వారికి. జ్ఞానం అంటే మనం చెప్పుకునేది జ్ఞానము విజ్ఞానము 2 పదాల్లో. జ్ఞానము అంటే మోక్షేధీర్ జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయోహో అని. మోక్ష విషయకమైనటువంటి దాన్ని చెప్పేదాన్ని మాత్రమే జ్ఞానం అనాలి, మిగతావన్నీ విజ్ఞానాల కిందకు వస్తాయి. అందుకని జ్ఞానము అని ప్రధానంగా అందించారంటే మోక్ష విషయకమైన జ్ఞానాన్ని మనకు అందరికి అందించారు, మొత్తం చేసుకోవాలి మనం. కనుక ఆ మోక్ష విషయకమైన జ్ఞానాన్ని మనకు అందించినటువంటి ఇంతమంది జిజ్ఞాసులకు వారు అందించారు అనేది గోష్ఠి ద్వారా నాకు అర్థమైంది. వారి పిల్లలు కూడా చెప్పడం చేత చాలా ఆశ్చర్యపోతున్నారు. వాడు ఇవన్నీ ఏం చేసుకోవాలి అని అడిగారు ఆయన. మార్గం చూపిస్తారు ఆవిడే, మనం అడగక్కర్లేదు, మనం ప్రయత్నం చేయక్కర్లేదు. కానీ వారి బాధ అలా ఉందన్నమాట. అంటే ఇవన్నీ ఏం చేసేందుకు కూడా కుదరని పరిస్థితులు ఉన్నాయి, అన్ని ఎక్కువగా ఉన్నాయని చెప్పడం ఉద్దేశంతో తప్పించి వాటిని పాడు చేస్తాం ఉద్దేశం కాదు అది. వారు దానికి నిర్ణయం చేసుకున్నారు ఏం చేయాలో కూడా భగవంతుడు అన్ని చూపిస్తారు. వారి గురించి దాని విషయాన్ని ఒకసారి తెలియజేస్తూ వారికి ముందు ప్రత్యేకంగా మనం ఆ నారాయణంలో ఆ పద్మతరుల్లో లీనమైనటువంటి పద్మావతి గారికి ఒకసారి అందరం కూడా ఆత్మకు శాంతి చేకూర్చాలని. ఎందుకంటే ఆవిడ మహాతల్లి పరమపదంలో వెయిట్ ఉంటారు. ఇంతమందికి చెప్పినటువంటి విశేషాలు వృధాగా పోయే పరిస్థితి లేదు. ఏకశబ్ద సుప్రయుక్త సమ్యజ్ఞాత స్వర్గీయ లోకేచ కామదుక్పవతి. ఒక శబ్దము, ఒక పదము తప్పు లేకుండా చక్కగా దాని అర్థం తెలుసుకుని మనం మాట్లాడితే అది స్వర్గలోకంలో మన యొక్క మన కోరికలు తీరుస్తుంది అన్నారు. అటువంటిది ఇన్ని విశేషాలని, ఇంత విజ్ఞానాన్ని ఆవిడ సమాజానికి అందించినప్పుడు అది ఒక అద్భుతమైన విశేషమే తప్పించది. తమకు వారు మార్గం చూసుకున్నారు. వెళ్లేందుకు ఈ లోకంలో జరగాల్సిన వాటిల్లో ఏది మనకు సరైన మార్గం అని గ్రహించుకోగలిగారు ఆవిడ. ఆ తల్లి గ్రహించిన సేవ చేశారు కాబట్టి అదే మార్గం. ఈ వైతరులు కానీ ఇవన్నీ కూడా దీన్ని ఆ శబ్ద జాలమే కనుక బయటికి తీసుకెళ్తాయి వారిని. ఆ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ నిత్య సూర్యుగా వారు ఉండే అవకాశం ఉంది. అదొక్కటే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం. వారు అక్కడ నిత్య సూర్యులుగానే ఉంటారు. అక్కడ వారు మనకి అక్కడి నుంచే మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటారు. మనకి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నటువంటి మనందరికీ కూడా వారు అక్కడి నుంచే మార్గదర్శనం గావిస్తూ ఉంటారు. ఇది సత్యం, ఎందుకంటే మనకి తెలిసిన విషయమే, కొత్తగా ఏం కాదు. శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో వ్యాయతే అని చెప్పినట్టుగా మన భాగవతంలో శుచి అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి కుటుంబంలో జన్మించిన వాళ్ళు యోగ భ్రష్టులు అని ఎందుకన్నానంటే ఎప్పుడూ అయిపోవాల్సిన విషయాల్లో వారికి పరమాత్మ దగ్గర చేరవలసిన వాళ్ళు ఈ జన్మలో చేరారు. జన్మలో ఎప్పుడో జరగాల్సిన వాళ్ళు ఈ జన్మలో చేరారు వారు. కాబట్టి వారి యొక్క యోగం వారి యొక్క సాధనలో ప్రధాని మామూలుగా భ్రష్ట పదానికి ఇంకా అర్థం తీసుకోకర్లా. భ్రష్టుడు అంటే జారటం అంత ఇంకేం లేదు. యోగ భ్రష్టులు అంటే యోగం నుంచి దారిన వాళ్ళు, అంటే యోగంలో పరమాత్మ దగ్గర ఉండిపోవాలి అని ఒక యోగంలో ఉన్నటువంటి వాళ్ళు. యోగం అంటే ఏమిటి? యోగ కర్మసు కౌశలం, కర్మంలో ఉండేటువంటి కౌశలత్వాన్ని యోగం అంటారు.
దాన్నే చిత్తవృత్తి నిరోధక కూడా అంటాం. కాబట్టి అక్కడ పరమాత్మ ఏంది మాత్రమే తన చిత్తాన్ని అందులో పెట్టుకుని బయటికి వెళ్ళకుండా, ఎలాగైతే విష్ణు చిత్తుల వారు విష్ణువు ఏ చిత్తము గలవారు ఆయన అంటావా, విష్ణువు యొక్క హృదయంలో చిత్తములో ఏమి ఉన్నారా అని చెప్తావా? ఎలాగైనా చెప్పచ్చు. ఎందువల్లంటే ధాతువున అనేకార్థత్వ, ఏ విధంగా మనం చెప్పచ్చు. అలాగే ఈవిడ కూడా, ఈ తల్లి గారు కూడా ఆ పరమాత్మలో అని వెళ్లేందుకు అలా ఆధారపడి ఉండి ఈ జన్మలో అది వారు పొందారు. కాబట్టి అందుకని అక్కడ పదప్రయోగం చేయడం జరిగింది. పరిశుభ్రతను పొందేది తప్పించి అది తప్పు అర్థం కాదు. దానికి అది ఉన్నత అర్థంలోనే ఉన్నతమైనటువంటి భావాన్ని తెలియజేసే విషయం ఏది. కాబట్టి దాన్ని తెలియజేసుకుంటూ ఒకసారి ఈ రోజున నన్ను ఆదేశించిన విషయం గురించి ఒక 2 మాటలు మామూలుగా మీకు మనవి చేస్తాను. అంత మనవి చేసేంత ఆసక్తి లేని వాడిని నేను. ఏదో కాలక్షేప సంస్థ ముక్కలు చెప్పని కాలక్షేపం చేస్తున్నాను. 10 మందికి ఏదో నాకు తోచినంత ఎవరెవరికి చేయాలో నాకు చెప్పుకుంటున్నాను తప్పించి ఇలాంటి విశేషాలు నా పెద్ద తెలిసిన వాడినే కాదు. నవ్వుతున్నాడు మా బాలాజీ. అసలు ఉన్నటువంటి సౌహృదం, అతని యొక్క సుహృత్ అంటేనే అది. ఎందుకంటే అసలు స్నేహం అంటే చెప్తాడు. స్నేహం అంటే దర్శనే స్పర్శనే వాపి శ్రవణే భాషణేపి వా యత్ర ద్రవతి అంతరంగం స్వస్నేహ ఇది గచ్చతి. ఎవరిని చూస్తామో, ఎవరిని చూసినప్పుడు, ఎవరితో మాట్లాడినప్పుడు, ఎవరి గురించి విన్నప్పుడు, ఎవరిని స్పృశించినప్పుడు మన మనస్సు గర్విస్తుందో దాని స్నేహం అన్నారు. అలాగే మా బాలాజీ గారి పేరు వింటే చాలా నాకు ఆనందం కలుగుతుంది. అతన్ని చూస్తే నాకు ఆనందం పులకరిస్తుంది. అతన్ని ముట్టుకుంటే నాకు ఆనందం కలుగుతుంది. అతని విశేషాలు మాట్లాడుతుంటే ఆనందం కలుగుతుంది. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా సరే బాలాజీని రమ్మని పిలుస్తుంటాను. అతను నువ్వు రావయ్యా అంటుంటాను. నేనెందుకు గురువు గారు అంటాడు, నువ్వే ఉండాలి ముందు అంటాను. అటువంటి అతను చిన్నవాడైనా సరే అఖిల భారత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అద్భుతమైన విశేషాలు చేస్తున్నాడు. కాబట్టి అతనికి ప్రత్యేకంగా మంగళహాసనాలు అందిస్తూ మనం జరిగేటువంటి ఈ గోష్ఠి, ఈ చెప్పే కదా ఇందాకే మనం చేశాను. అసలు ఈ గోష్ఠి గురించే నాకేం తెలియదు. కానీ అది ఇప్పుడు తెలిసింది వచ్చిన తర్వాత. ఇందులో ఏం జరుగుతున్నాయో వారు పెట్టినటువంటి ఒక సందేశంలో విశేషాలు ఉన్నాయి. మనం ఇప్పుడు వచ్చేసింది, మనం చెప్పుకునే ఇంకేం లేదు, ఇంకా అయిపోయింది. ఇవాళ దాటిపోయింది. మధ్యలో ఒక్కరోజే, ఆ ఒక్కరోజు కూడా ఇంకా గడిచేస్తుంది. కానీ రాత్రి పడుకున్న నిద్రపోతాం, పొద్దున్న లేగానే వేరే కార్యక్రమాలు చూస్తుంటాం. ఎల్లుండి తెల్లవారి కల్లా ఈ పాటికల్లా ఎల్లుండి ఈ పాటికల్లా మనం అప్పటికే ఒక రోజు ఒక పాసురాన్ని వినింపజేసుకో, స్వామి దగ్గర చెప్పుకోవటం, దాన్ని అనుభవించడం, ఆ పాసురాన్ని మనం అనుభవించడం, వచ్చిన వారికి ప్రసాద వైభవంగా స్వామికి కైంకర్యం చేయటము, ఆ స్వామి కూడా ప్రసాదాలను చక్కగా భోగ్యంగా స్వీకరించడం, ఇవన్నీ జరుగుతాయి. ఇంకైపోయింది. ఒక రోజు ఎప్పుడైతే భగవద్గీత మన కార్యక్రమం సాగిందో 30 రోజులు అవే స్థాయి లాగించేస్తాయి. అందులో అడుగు పెట్టడం వరకే మన పని. చక్రం దగ్గర మనం ఒక చక్రాన్ని తిప్పడం వరకు, స్విచ్ వేయడం వరకే మన పని. స్విచ్ వేసిన తర్వాత అదే లాగేసి వెళ్ళిపోతుంది, ముందుగా అలా వెళ్ళిపోతుండదు. మన ఆపదు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా మీకు, చిన్న సరదాగా చెప్పాలి. చిన్న మాట చెప్పదు. మోరోపంత్ పెంగళే గారిని ఒక రాష్ట్రీయ స్వయం సేవక కార్యకర్త, చాలా పెద్ద కార్యకర్త, వరిష్ఠ కార్యకర్త అనమాట. అంటే బాలాసాహెబ్ జీ ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా ఉన్నటువంటి మహానుభావుడు మోరోపంత్ పెంగళే గారు. ఆయన అఖిల భారత స్థాయిలో ఈ భౌతిక RSS భౌతిక దాంట్లో ఉండేవారు. నేను సంస్కృత ప్రచార సమితిలో, సంస్కృత ప్రతిష్టానంలో కాశీ మహారాజు గారి అధ్యక్షులు, నేను భారతదేశం మొత్తానికి కార్యదర్శి తిరిగిన రోజుల్లో మోరోపంత్ పెంగళే గారితో నాగపూర్ లో RSS భవనంలో మేము అక్కడ ఒక గోష్ఠి అయింది, బయటకు అయింది. ఆ బయటకులో వారు చెప్పారు, ఒకసారి ఏదో చిన్న మాట్లాడుతూ ఒక చిన్న కథ చెప్పారు. వారు ఎక్కడో కూర్చున్న పుట్ట ఒక కర్రస్వామి చేసేవాడు వచ్చాట. కర్రస్వామి చేసేవాడు అతను వచ్చి, స్వామి నేను కర్రస్వామి చేస్తానని చూడండి అన్నట్ట. చూస్తానంటే అన్నట్టు, మాకు టైం లేదయ్యా అన్నాడు. ఒక పావుగంట టైం ఉండి చాలా ఎక్కువ అన్నట్ట. పావుగంటలు నువ్వు ఆపలేవయ్యా వద్దయ్యా అన్నాడు. కానీ కరెక్ట్ గా ఆపేస్తాను పావుగంటలో అన్నట్టు. అది సరే పావుగంట టైం వేసుకుని చేయవయ్యా అన్నట్ట. కరసాము పావుగంట చాలా అద్భుతంగా చేశాడు. అందరూ ఆనందించారు. టైం అయిపోయింది ఆపయ్యా అన్నారు. ఆపల. వాడు ఇంకో పావుగంట లాగించాడు పైన. అరగంట అయిపోయింది. నేను చెప్పే కదరా నీకు ఆపలేవరా అంటే, లేదు మహాప్రభు నేను చెప్పిన మాట నిజం, నేను పావుగంట అవగా నేను ఆపేసా కరసాముని అన్నాడు. మరి ఎందుకైందయ్యా, మొదటి పావుగంట కర్రను నేను తిప్పాను, ఆ తర్వాత పావుగంట కర్రను తిప్పింది అన్నట్టు ఆయన. అంటే నాకు చేత కాదు, కరసాము చేశాను నేను. ముందు కరసంలో బాగా నేర్పరని కరెక్ట్ గా పావుగంట అవగానే ఆపేద్దాం ప్రయత్నం చేశాను, ఆపలేకపోయాను. ఆ కర్ర దాన్ని తిప్పుకెళ్ళిపోయింది. అలా ముందుకు మళ్ళీ అరగంట సేపు లాగించింది నన్ను. కాబట్టి మొదటిసారి పట్టుకు నేను చేయగలిగాను, ఆ తర్వాత నా చేతిలో లేదన్నట్ట. అలాగే ఇది నేను మాట్లాడటం నాకు తెలియంది ఏం కాదు. వారు మహానుభావులు నడిపిస్తున్నారు కార్యక్రమాన్ని. ఏదో 2 మాటలు అనాలి కాబట్టి అనిపిస్తుంది. వాళ్ళందరూ పెద్ద పాట అన్నారు. వయసు ఒకటి ఉంది కదా, 74 సంవత్సరాల వయసు ఒకటి ఉంది కదా. ఆ వయసు ఒకటి కాబట్టి శరీరం ఉంది, వయసు ఒకటి ఉంది. ఈ రెండింటి చేత చెప్పమని అడిగినప్పుడు చెప్పడం ధర్మం. మనం
మనకు వచ్చినా రాకపోయినా సరే మన సిద్ధాంతం ఒకటే. ఏదైనా సరే ఇప్పుడే కాదు, మొదటి నుంచి నేర్పింది మా గురువుల ద్వారా నేర్చుకుంది ఒకటే. మణిగండ శ్రీరంగాచార్య గారు, అమరావతి కృష్ణమాచార్య గారు, వంగిపురం రామాచార్య వారు, సముద్రాల శ్రీనివాసాచార్య గారు, ఇలాంటి మహనీయుల వద్ద నేను చదువుకున్నాను. సీతారామ హైదరాబాద్ సంస్కృత కళాశాలలో మహానుభావులు మాకు రంగరించి పోసారు. సముద్రాలు ఎవరు మన చర్మచాల వెంకట శేషాచార్య గారు, వీళ్ళందరూ కూడా మాకు రంగరించి పోసారు విద్యని. కనుక అప్పుడు మాకు చెప్పింది మా గురువు గారు ఏం చెప్పారంటే, ఎవరు ఏది అడిగినా కాదు అనకు, నేను చెప్పలేను అనకు, నాకు రాదు అనకు. ఇక్కడ ముఖ్యంగా మనం అందరం కూడా నేర్చుకోవాలి. అందరికి తెలుసు, మీకు తెలియదని కాదు, కానీ దాసుడు విన్నవిస్తున్నాడు ఆ విషయాన్ని. ఎవరు ఏది అడిగినా సరే స్వామి నాకు చెప్పండి అని అడిగితే అలాగే అనాలి. అయితే కొంచెం సమయం తీసుకో, వాళ్ళు రేపంటే రేపు కాదని 4 రోజులు చెప్తాను ఆయన, సమయం తీసుకో, ఈ లోపల పుస్తకాలు తీసుకో, చదివితే మనకి రాకపోయింది ఏం లేదు అని అన్నారు మా గురువులు చెప్పారు. ఇప్పటికి నేనేం చేస్తాను, నేను చదవాలి, నాకు రాకపోయినా సరే పుస్తకం పట్టుకొని మా గురువుని స్మరించుకుంటా. ఒకసారి స్మరించుకున్న తర్వాత ఆ పుస్తకం మన పాఠం ఎలా పెడుతుందో నాకే అర్థం కాదు, చాలా ఆనందంగా ఉందంటారు వాళ్ళందరూ కూడాను. అది కేవలం అది ఎవరి గొప్పతనం? అది మా గురువుల గొప్పతనం. కాబట్టి గురువుల్ని మనం నమ్మాం కాబట్టి మనకి రాదు అనేది గురువు గారు చెప్పారు. ఖచ్చితంగా నేను ఏదైనా సరే నాకు రాదు అనక డబ్బాయి నువ్వు అనకూడదు. అలాగా అంటే ఏమవుతుంది, వాళ్ళకి నీ మీద పెట్టుకునే నమ్మకం పోతుంది, విశ్వాసం పోతుంది. మమ్మల్ని నమ్ముతారు వాళ్ళు. ఏం చెప్పగలడు, 4 మాటలు చెప్తాడు, అందుకే మాట విందాం అని అనుకున్నట్టు వాళ్ళు. అనుకున్నప్పుడు నాకు రాదయ్యా, నేను చదవలేదయ్యా అన్నాం అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, మేము డబ్బులు నీకేం ఇవ్వం కాబట్టి, మీకేం ఇవ్వం కాబట్టి, ఏదైనా కావాలి చేయం కాబట్టి నువ్వు రానంటున్నావు, చెప్పనంటున్నావా అనుకోవచ్చు. ఒకవేళ మేము మీకు తగిన వాళ్ళం కాదు కాబట్టి మాకు చెప్పడానికి ఇష్టపడుతులేదా నువ్వు అని కూడా వాళ్ళు భావించవచ్చు. కానీ నిజంగా నీకు రాదని వాళ్ళకి తెలియదు. నిజంగా సామెత కదా, ఇంత లా ఉన్నావురా తేలి మంత్రం మాత్రం రాదా అన్నట్టు. వాడు ఎవరికో తేలు కొట్టిందట, మంత్రం వేరా అన్నట్టు, నాకు తేలి మంత్రం రాదన్నట్ట. పోవరా ఇంత లావు ఉన్నావు, మంత్రం రాదా అన్నట్ట. లావుకి మంత్రం సంబంధం ఏముంది? అలాగే మనం చూడంగానే ఎవరు అడిగినప్పుడు సరాగే ఒప్పుకో, వెంటనే అప్పుడు కాకపోతే కొంచెం టైం తీసుకుని చెప్పు, అంతే తప్పించి లేకపోతే వద్దు అన్నారు. ఉదాహరణ చెప్పానంటే, ఒక బ్యాచ్ వాళ్ళు 100 మంది చేరారు. నారాయణి గ్రూప్ నడుస్తుంది నాకు ఈ మధ్య 1 వారం నుంచి. నారాయణ ఇప్పటిదాకా నేను చదవాలా, చిన్నప్పటి నుంచి పేరు విన్నా, నారాయణీయం పేరు విన్నా, పుస్తకం కూడా ఎవరు పడుకుని ఇచ్చారు, లోపల బ్యాగులో పెట్టి అంతే. కానీ ఇప్పుడు వాళ్ళు అడిగారు, ముందు దాన్ని పక్క చూద్దాంలే అన్న, తప్పిద్దామని చెప్పి. కాదు చెప్పాలి, మీరే చెప్పాలి చెబుతానన్న. లేదా నేను చదువుకుంటున్నాను, 4 ముక్కలు చెబుతున్నాను, నడుస్తున్నాను రోజుకల్లా. అలాగే ఏది మనం కాదనకూడదు. మన నమ్మకం పోతుంది. అక్కడ ఏమంటారంటే, మన యొక్క నమ్మకాన్ని పోయిందంటుంది. నగే వల్లం ప్రాణి వధో మమ అంటాడు మన మేషతంలో నలమహారాజు హంసను పట్టుకున్నప్పుడు ఆ హంస అంటూ పట్టుకుంది, ఓ మహారాజా నువ్వు నన్ను పట్టుకున్నావే, నేను దీని మూలంగా ఏమైపోయింది, నువ్వు నన్ను చంపచ్చు, కానీ నువ్వు నన్ను చంపిన దానికన్నా నా విశ్వాసాన్ని చంపేసావు నువ్వు అంటుంది. ఏమిటా విశ్వాసము? నువ్వు నన్ను ఏమీ చేయవని నాకు నమ్మకం ఉంది. నువ్వు మహారాజువి, చాలా గొప్పవాడివి, నరమహారాజు, చాలా పేరు ప్రఖ్యాతులు కానివాడివి, మహారాజు కాబట్టి నీ దగ్గర నేను నా రెక్కలు బంగారు రెక్కలు అని చెప్పి తీసుకున్నావా? ఈ బంగారం కన్నా నీ దగ్గర బోళ్ళంత బంగారం ఉంది, కాబట్టి అందుకోసం కాదు. అది పక్షుని చంపుకున్నా తిందామంటావా? మమ్మల్ని తినరు మీరు అలాగూ. హంసలు ఎవరు హంస తిన్న వాళ్ళు ఎవరు లేరు, వేరే తింటారు కానీ నేను, కాబట్టి అది కూడా కాదు. మరి దేనికి చేసుకుంటావు నువ్వు, నన్ను పట్టుకున్నావు అంటే? ఇప్పుడు నన్ను దేనికి చంపుతున్నావు నువ్వు అంటే, నువ్వు చంపేది నన్ను కాదు నాయన, నా విశ్వాసాన్ని చంపావు నాయన నువ్వు అంది. అలాగా వాళ్ళ విశ్వాసాన్ని మనం చంపకూడదు, అడిగిన వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మనం చెప్పకూడదు. ఏదో నీకు తెలిసిన మాట తెలుసో తెలియకో ఏదో ఒకటి రామాయణం ఏంటిది సమర్థించుకు చెప్పుకోవాలి, ఏదో ఒకటి రావణుడు అని సరిపోతుంది. రావణుడు కాకపోయినా రావణ అనేసాడు. రావణ అనేసాం ఏమిటంటే పక్కవాడు చెప్పాట, వాళ్ళ అన్నదమ్ములు 3 కదండి. ఇప్పుడు 2వ వాడు కుంభకర్ణుడు, 3వ వాడు విభీషణుడు. తమ్ముళ్ళిద్దరికి బాగుంది కదా, ఇంటి పేరు ఒకటి గుద్దిమళ్ళ వచ్చింది అనుకోండి, అన్నదమ్ములు 3 గుద్దిమళ్ళు ఉంటే ఇంటి పేరు అదే వస్తుంది కదా. కాబట్టి పెద్దవాడికి బాలేదు, 2వ వాడికి 2 బాలు ఉన్నాయి, కాబట్టి విడిగా పెట్టే రావణ అనేసేట వాడు అయిపోయింది అన్నాడు. అలాగే ఏదో ఒకటి చెప్పేసేది తప్పించి, అన్నమాట చెప్పు తప్పించి నువ్వు కాదు అనకూడదన్నారు. కాబట్టి పెద్దల యొక్క శ్రీ సూక్తులను ఆధారంగా చేసుకుని నేను సరైన వచ్చాను, విన్నవిస్తున్నాను. ఇంకేం అక్కడ లేదు. నువ్వు నవ్వకుండా, నవ్వితే నాకు బాధగా ఉంటుంది. నువ్వేంటి నా బాలాజీ నువ్వు నవ్వకం అలాగా. కనుక ఈ కార్యక్రమంలో నేను దాచుడు విన్నవించేది ఏంటంటే, ధనుర్మాస వ్రతం అనేటటువంటిది కేవలము మనకి మాత్రమే కాదు, అది మానవ కోటికి, మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తికి అది ఒక అమృత తుల్యమైనటువంటి ఔషధము. ఔషధం ఎప్పుడు కూడా తీయగా ఉండదు. ఔషధం గట్టిగానే చేదుగానే ఉంటుంది, కానీ అది
తీయగా ఉండే అమృతం, తీయగా ఉండే ఔషధం. ఎందుకంటే చక్కెర పొంగలి పెడుతున్నాం కాబట్టి, దద్దోజనం పెడుతున్నాం కాబట్టి. తీయగా ఉండే ఒక ఔషధం ఏంటయ్యా అంటే ధనుర్మాసమే. ధనుర్మాసం అనేటటువంటిది ఒక మానవ జాతికి, ఏ ఒక్కళ్ళకో శ్రీ వైష్ణవులకు, దేవాలయానికి వెళ్ళిన వాళ్ళకో, ఈ తిరుప్ప చదివిన వాళ్ళకో, అది విన్న వాళ్ళకో కాదు, విన్నా వినకపోయినా మానవుడిగా ఎవరు పుడితే వాళ్ళందరికీ కూడా ఎక్కడ దేవాలయంలో ఈ తిరుప్ప పారాయణ జరగటము, దీని గురించి గోష్ఠి జరగటము, దేవాలయంలో అర్చన చేయడం జరుగుతుంది, ధనుర్మాసం జరిగితే ఆ ప్రదేశంలో దేవాలయానికి రాకపోయినా సరే ఈ తిరుప్పావు యొక్క తరంగములు, శబ్ద తరంగములు, శబ్దగుణకం ఆకాశమని, ఆకాశంలో అలా తిరిగి అవన్నీ వాళ్ళందరినీ చేరుకుంటాయి. వాళ్ళందరినీ చేరుకుని లోకమంతా సుభిక్షంగా ఉండేందుకు చేసేటువంటి ప్రక్రియ ఇది. మన దేవాలయంలో మన 2-3 వెళతాం, మనం పూజ చేసుకుంటాం, వచ్చేస్తాం. కానీ 2-3 కాదు, ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ పుణ్యం ప్రసరిస్తుంది. కేవలంగా ధనుర్మాసం యొక్క ప్రధానం అది. ఇందువలన ధనుర్మాసం గొప్పతనం వచ్చింది. మన వేదాలు ఉన్నాయి కదా, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, వేదాంతాలు పుస్తకాలు, వేదాంతాలు ఉన్నాయి. ఏమిటా ఎందుకని చెప్తుంటే ఆయన కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన యర్వాత్మన ప్రోక్తం స్వస్మచ కీర్తనం స్వస్మై పశువునార్పణం. తన కోసంగా తన స్వామి కల్పించుకున్నాడు. అక్కడ తన కోసంగా తన గురించి చెప్పేందుకు ఓ పక్కవాడిని పెట్టుకుంటాడు. తన గొప్పతనాన్ని వర్ణించడానికి ఆయన చెప్పుకోవడం కుదరదు కాబట్టి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, పక్కవాడు చెప్పరా, సినిమాలో చూస్తుంటాం, నా గురించి నువ్వు చెప్పరా అంటుంటాడు. వాడు చెప్తుంటాడు. సంప్రదాయం కూడా అది, వాడు చెప్పుకోడు. మనం చిన్నప్పుడు నేర్చుకుందంటే కూడా ఇవన్నీ ఉంటే ప్రతిదానంగా ఉంటుంది. ఎవరయ్యా చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు ఉండాలి మీకు. ఎవరయ్యా మీరు చక్కని రాజులిద్దరు అంటే అర్కవంశము మాద అయోధ్యాపురం. అతను రాఘవుండు, నేను లక్ష్మణుండా అని చెప్తాడు లక్ష్మణస్వామి. రాముడు ఎక్కడా మాట్లాడలేదు, పక్కవాడి చేత మాట్లాడిస్తాడు, చెప్పిస్తాడు. అలాగే పెద్దవాళ్ళకు ఉన్నప్పుడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ తన గురించి చెప్పేందుకు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. వేదములు కూడా అలాంటివే కదా. నిశ్వచితం వేదాహ అన్నారు. ఆ పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాసలే నిశ్వాసలు కాబట్టి ఆ వేదాలను అవి మనకి శృతులుగా వచ్చినాయి కాబట్టి ఆ శృతులలో అందరికీ వెళ్ళటం కష్టమవుతుంది కాబట్టి అక్కడి నుంచి స్మృతులు వచ్చినాయి కనుక ఆ స్మృతులు సరిగ్గా తెలియకపోవడం చేత పురాణాలు వచ్చినాయి కనుక పురాణాలు కూడా ఏముంది, పుక్కిడి పురాణాలు ఇవి అందరు వెక్కిరించారు. పుక్కిడి పురాణాలు వాళ్ళని వెక్కిరించారు. నేను దాన్ని ఒప్పుకుంటా. అవి వ్యక్తిగతం కూడా కరెక్ట్, నిజమైన అయినా అంటారు. ఎందుకని పుక్కిడి పురాణాలు మన పుక్కిడిలో ఉండే పురాణాలు అవన్నీ పెద్దవాళ్ళ యొక్క నోట్లోనే పురాణాలన్నీ ఉండేవి కాబట్టి అవన్నీ పుక్కిడి పురాణాలుగా చెప్పాడు. నిజమైన అయినా కరెక్టే బాబు అని చెప్తున్నా. చెప్పి అలాంటి పురాణాల ద్వారా సమాజానికి హితవు చేకూర్చి కావ్యం ద్వారా విశ్వశ్రేయ కావ్యం అని సమాజానికి శ్రేయస్సు కలిగించే కావ్యాన్ని తెలియజెప్తారు. అలాంటి కావ్యములలో ఆ వేదములకు, వేదాంతములకు, పురాణములకు, కావ్యములకు అన్నిటికీ కలిపి ఒకే ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు పరమాత్మ. అదే తిరుప్పావై. ఆ ఒక్కటే ధనుర్మాస గోష్ఠిలో తిరుప్పావై అంటే వేదములు వచ్చినాయి, వేదాంతములు అంటే ఉపనిషత్తులు వచ్చినాయి, స్మృతులు, పురాణములు, కావ్యాలు ఇవన్నీ కూడా అందులో వస్తాయి. ఒక్కొక్క పదం ఒక్కొక్క వాసులను చెబుతుంటే అందులో అభిజ్ఞాన శాకుంతలం మనకు స్పష్టంగా కనపడుతూ వచ్చింది. ఇంకొక పాత్రం చూస్తుంటే మనకి రామాయణంలో విషయాలు కనపడుతూ ఉంటాయి. ఇంకో పాత్రం చూస్తే మనకి భారతంలో ఏం చెప్పాడో మనకి కనపడుతుంది అక్కడ. అది అంటే వేదము, పురాణములు ఇవన్నీ కూడా అవి ఎంత తేలిగ్గా మనకి అర్థం చేసి మన భాషలో ఎవరికి ఏ భాష అందించాలో అలా వాళ్ళ భాషలాగా వచ్చి వాళ్ళ చేతికి అందించి ఒక కేవలంగా తేలిగ్గా అన్నమాట అందించినటువంటి ఒక వ్యవస్థ ఆ స్మృతి మన తిరుప్పావై అంటేను. ఆ తిరుప్పావై అనుసంధించినటువంటి ధనుర్మాస వ్రతం ఇంత గొప్పనైనటువంటి వ్రతం కాబట్టి దీన్ని మనం చక్కగా సమాజానికి అందించినట్టయితే, ఇక్కడ చిన్న మాట చెబుతా, అందరూ స్వాములు ఉన్నారు, స్వాములందరూ మరి అన్యదా భావించకండి. మరి ఏదో వచ్చేసింది నోట్లోకి వచ్చిన మాట చెప్పకుండా ఊరికోకుంటే కుదరదు. పూర్వకాలం కొంతకాలం క్రితంట ధనుర్మాసం అందరూ జరుగుతూనే ఉండేవి. ఇప్పుడంటే మన ఇళ్లలో ఎవరికి ఖాళీ లేవు. ఎవరికి కొత్తవాడు ఎవరన్నా వస్తే మనకి మా ఇంట్లో ఖాళీ లేదయా పోవయ్యా పంపించేస్తున్నాం. పూర్వకాలం అలాగే పల్లెటూళ్ళు కదా, ఇళ్లకు ముందు వసారాలు తిరిగి ఉండేవాడు. ఆ వసారాల కింద పెద్ద అరుగులు ఉండేవి. అరుగుల్లో పడుకుంటూ ఉండేట. ఒక తురకథను వచ్చి రాత్రి పడుకుంటా అన్నట్ట. పడుకొని పోయా అన్నట్ట. వాడు పడుకుంటే అది కరెక్ట్ గా ధనుర్మాసం తెల్లవారుజాము వీళ్ళందరూ ఏం చేశారు, చక్కెర పొంగల్ బ్రహ్మాండంగా తయారు కూడా వచ్చినట్టుంది. చక్కెర పొంగల్ బ్రహ్మాండంగా తయారు చేశారు. కార్తీక చక్కెర పొంగల్ తయారు చేశారు. వాడికి కూడా కొంచెం పక్కన వాళ్ళకి పడతాం కదా, మనకు ఉంది కదా,
మనకు అర్థమైంది. ఏకస్వాదు నా పుంజీత ఏకశ్చార్థ నచింతయతి ఉంది కదా, వాడికి పాపం ఇంత పెట్టింది ఆవిడ, అది తినేశాడు. వాడికి అద్భుతం ఆనందం అని మొలకలైపోయింది. ఏ క్యాహ అడిగాట వాడు. ఏ క్యాహ అంటే ఆవిడ ఏం చెప్పిందట, ఆయన ఇవాళ ధనుర్మాసం కదా బాబు అని చెప్పిందట. వాడికి ఇంకోలాగా వినపడిందట. మా పక్కన వాడికి సున్నా వినపడిందట. వాడికి సున్నా వినపడిపోయి అదేదో కోడి చూశాను, అవి చూశాను, ఇవి చూశాను, ఇది ఎక్కడ వెళ్ళలేదు నేను, ఇది ఎలా చేస్తారు, దీన్ని ఎక్కడ తయారు చేస్తారు ప్రారంభించాడు వాడు. అది కాదురా బాబు, దీని వ్యవస్థ ఇదిరా అని వాడికి చెప్తే వాడు చాలా పొంగిపోయాట. అంటే వేరే వాళ్ళకి కూడా మనం అందించాం. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వాడు మనవాడు కాదు, మన ధర్మీయుడు కాదు, మన సంప్రదాయంలో వచ్చిన వాడు కాదు, కాకపోయినా కూడా మన దగ్గర వచ్చి ఉన్నాడు. ఒక రాత్రి పూట మన ఇంట్లో బయట పడుకున్నాడు అనేటప్పటికల్లా వాడికి కూడా పెట్టి వాడిని కూడా స్వయం తీర్ణ పరాంతారయతని వాడికి కూడా స్వామి యొక్క ప్రసాదాన్ని అందించి వాడిని బయటకు తీసుకురావాలని ఉద్ధరించాలనే తాపత్రయంతో జరిగింది. అటువంటి తాపత్రయం ఎందువల్ల వచ్చింది? ఈ గోష్ఠి, ఈ ధనుర్మాస గోష్ఠిలో పక్కవాడికి పెట్టాలని తాపత్రయంతో చేస్తున్నటువంటి పలహార ప్రసాదం చేసుకుంటే మనం ఒక్కడ తినలేమా? ఏది ఎంతమందిని పిలిచి గంట కూడా రండి 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 పిలిచి ప్రసాదం కొంచెం కొంచెం పెడుతుంటాం. అప్పుడప్పుడు మా గుళ్ళోంచి, మా శ్రీరంగపురం దేవాలయం బయటకు వస్తుంటే నేను గుళ్ళోంచి చూస్తున్నాను అనుకోండి, బస్సులు వాళ్ళు పెడుతుంటే చేతిలో ఉండగా బస్సు వాళ్ళని ఆపుతుంటా. సామాన్యంగా అందరు బస్సు వాళ్ళు తెలిసిన వాళ్ళు చూడంగా ఆపుతారు. ఆపి డ్రైవర్కి అంతా పులిహోర చెప్పి పెట్టి పంపిస్తుంటా. చక్రపతి డ్రైవర్కి కండక్టర్ కూడా వాళ్ళు ఆపి దిగి వచ్చి ప్రసాదం తీసుకెళ్తుంటారు వాళ్ళు. అంటే వెళ్ళాలి బయటికి, సమాజంలోకి వెళ్ళిపోవాలి. ఇవి కొంచెం ఒక చిన్న మెతుకు కూడా, ఒక చిన్న ప్రసాదం రవ్వ కొంచెం కూడా సమాజంలోకి వెళ్ళిపోవాలి. వెళితేనే దానివల్ల మన లక్ష్యం, అసలు మన లక్ష్యం ఏంటి? ఆ తల్లి గోదాదేవి లక్ష్యం ఏంటి? ఆవిడ ఒక్కతే వెళ్ళలేదా? ఆవిడ చెప్పుకోలేదా? ఇంతమందిని ఎందుకు లేపింది ఆవిడ? నువ్వురా ఎంతమంది లేపింది? ఎందుకు అవసరం వచ్చి వాళ్ళు లేకపోతే అవసరం ఎందుకు వచ్చింది? ఆవిడ చేసుకోగలదు. వాళ్ళందరూ వెళ్ళారా? స్వామివారి లోకంలోకి వెళ్ళారా? వెళ్ళింది ఎవరు వెళ్ళారు? ఆవిడ ఒక్కతే వెళ్ళింది. స్వామివారి లోపలికి వెళ్ళిపోయి ఐక్యమైంది, సాయుధ్యం పొందింది ఆవిడ ఒక్కతే. కానీ వాళ్ళందరూ లేవలేదు. కానీ వాళ్ళకు కూడా సాయుధ్యం పొందే అవకాశం కల్పించింది ఆవిడ వీటి చేత. మన లక్ష్యం అది. మన సూక్తి యొక్క, మన గోష్ఠి యొక్క లక్ష్యం ఏంటంటే 10 మందికి మనం తెలియజేయటం. నేను ఒక్కడనే కాదు నాయన కావాల్సింది ఇది. ఓ దేవుండా నేను ఉత్తముండను, నీవు పాతకుండా అని చెప్పడం కాకుండా, ఓ దేవుండా నాకు మాత్రమే రొట్టెయ్యము అనకుండా, మిగతా వాళ్ళని మీరు చావండి అనకుండా, అందరికీ పంచుతాం అనేటువంటి వ్యవస్థ మన దాంట్లో ఉన్నది. ప్రధానంగా అందరికీ పంచుతాం. ఇది నేను ఎంత అనుభవిస్తున్నానో ఆ అనుభవం నీకు ఇవ్వాలి అంతే తప్పించి మా ఇంట్లో పడ్డ గేదె చచ్చిపోయినా పర్వాలేదు కానీ పెదనాన్న గారి గేదె పాలు ఇవ్వకపోతే చాలన్నట్ట. దేవుణ్ణి వరం ఇచ్చాడు, ఏం కావాలి కొడుకు అన్నట్ట. మా పెద్దనాన్న గారి గేదె ఉందండి, అది పాలు ఇవ్వకూడదు అన్నట్ట. పాలు ఇవ్వడం అని దానికి ఏదన్నా ఇవ్వరా అన్నాడు. అయితే కాబట్టి నాకు గేదెని చంపేసుకొని పర్వాలేదు అన్నట్ట. మా ఇంటి గేదెని చంపినా నాకు పర్వాలేదు, కానీ వాళ్ళ గేదె పాలు ఇవ్వకూడదు అంతే. వీడికి శ్రీకాకుళం జిల్లా అంటే పనిచేసిన జిల్లాలో 2 రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద నాయక నాయకులు. ఒకసారి ఎలక్షన్లు వచ్చినాయి, 2 ఓడిపోయారు. వీడు ఓడిపోయే సంగతి ఇంటికి రాగానే ఏమంది పోయింది అయ్యగారు అని చెప్పాడు. పప్పని వాడు పోయిందా, సరే అది పడుచుకోలే, వాడేమయ్యాడు అన్నట్టు. వాడు పోయాడంట అమ్మా అని అందించాడు. వీడు ఓడిపోయాడు సంగతి, ఈ నాయకుడు పోయిన సంగతి గ్రహించట్లా, వీడు తెలియదు అప్పటికి. ఇంకా వాడికి ఇంట్లో వాడు చెప్పాడు, నువ్వు పోయావు, మన పోయిందండి అయ్యగారు, ఏం చేస్తామండి, మోసం చేశారు మనకి అన్నాడు. సరే గాని వాడేమయ్యాడు రా అడిగాట. వాడు పోయాడండి అన్నాడు. పోయాడా? అమ్మయ్యా ఆనందగారి పోయాడు వాడు. అంటే వాడు పోతే చాలు మనకి. అలాంటి రోజుల్లో, అలాంటి సమాజంలో మనం ఇప్పుడు ఉన్నాం. కానీ మనము మన తిరుప్పావు ద్వారా సమాజానికి అందించవలసిన విషయం ఏంటి అంటే, ఈ ధనుర్మాసంలో మనము 10 మందికి పిలిచి మనం పెట్టాలి ప్రసాదాన్ని. కనీసం ప్రసాదం పెట్టినప్పటికీ అది సాధం కాదు, ప్రసాదం. సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది. ఆ ప్రసాదాన్ని కొంచెం పెట్టినా సరే తరిస్తాడు. ఈ 4 రోజుల్లో బయట వాడికి పెట్టిన చేద్దాం మనము బయట వేరే కొత్త వాటి ప్రసాదం ఆ పరమపదంలో వాడి నుంచి ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రసాదం మార్గదర్శకం అవుతుంది. ఆ ప్రసాదం అనేటటువంటిదే ఆ స్వామివారి శ్రీ సూక్తులు, అమ్మవారి శ్రీ సూక్తులతో వచ్చినటువంటిదే. ఇది మనకి మాత్రం. అందులో ఒక్క పదంతో ఆవిడ చెప్పి పూర్తి చేస్తాను. అద్భుతమైన పదము, ఎవరు చెప్పని పదము. పారార్థ్యం అంది ఆవిడ. అర్థము నాకు లేదు, నేను సొంతం వాడిని కాదు, నేను స్వాతంత్రుడిని కాదు, నేను ఇంకోళ్ళకి దాసుణ్ణి. దాసత్వమే మన లక్ష్యం. మన భారతీయ సంప్రదాయంలో ప్రధానం దాసత్వం ఉంది. అందులోనూ మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో, విశిష్టాద్వైత సంప్రదాయంలో పూర్తిగా దాసత్వమే ఉంది. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, మా జన్మన ఫలమిదం
వారి స్వామివారి మాట ఇబ్బంది పడుతుంది. సిగ్నల్ సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది స్వామివారిది. వస్తుంది అయిపోయింది. స్వామి చెప్పండి. మరి నేను చెప్పినటువంటి మొత్తంగా ఆ స్వామికి అతని కంటే పూర్తి చేస్తున్నాను, ఆపేస్తున్నాను. కనుక వాడు నేను సేవకుడిని అంటే పారార్థ్యం అంటే అదే అర్థం. నేను స్వతంత్రుడిని కాదు, ఎవరి స్వతంత్రుడి కాదు, ఆ పరమాత్మకి నేను దాసున్నారు. కనుక నేను పేర్చిన అవాకులు చవాకులు మీరు విన్నారు కనుక మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సమర్పించుకుంటూ, వయసు పెద్దది కాబట్టి మంగళహాసం సమర్పిస్తున్నా. జయోసు దిగ్విజయోసు శుభం భవతు. కొంచెం ఎవరైనా కొంచెం మ్యూట్ లో ఉండండి అందరూ. ఒక చిన్న విషయం చెప్పి నేను విరమించుకుంటాను. అంటే ఏం లేదు, ఎవరి సౌజన్యాల గురించి చెప్తాను. ఇందాక వారు ఒక మాట చెప్తూ ఒక మాట అన్నారు, ఎవరేం పిలిచినా వెళ్ళిపోరా, ఏదో ఒకటి మాట్లాడరా, చేసేయి, అదే వస్తుంది, అదే నేర్చుకుంటాం, 4 రోజులు పుస్తకాలు చదువుతానని. వీరు నాకు కిందటి సంవత్సరం మీ అందరికీ విన్నవించుకోరు, ఎందుకంటే వారి సౌజన్యం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు ఒక బిరుదు ప్రదానం చేశారు వాళ్ళు. అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘటన వారి తరఫున కడప జిల్లాలో జరిగినటువంటి సమావేశంలో నా సాహిత్య శాస్త్ర మర్మజ్ఞ అని బిరుదుస్తున్నాను మీకు అన్నారు. అసలు నా వయసు ఏంటి, నా స్థాయి ఏంటి, నేను చదివేది ఏంటి స్వామి, నాకు అంత మరీ సాహిత్య శాస్త్ర మర్మజ్ఞలు అంటే అలాగా, ఇదేమన్నా మీకు బాగుందా, నన్ను ఇలా మీరు ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యమైన అంటే వారు ఒక మాట అన్నారు. ఎందుకన్నా మాటే వారు, మీకు ఇచ్చేసానుగా, ఇప్పుడు అది సాధించు, బిరుదు ఇచ్చేసాను కాబట్టి బిరుదు సార్థకం చేసుకో. నెత్తి మీద బరువు పెడితే ఆటోమేటిక్ గా మొయ్యాలన్న శక్తి వస్తుంది కాబట్టి ఇక మీద నువ్వే నేర్చుకుని నువ్వే సాహిత్యం శాస్త్రాలు మర్మం తెలుసుకుంటావు, ఇవ్వకపోతే నువ్వు అలాగే ఉండిపోతావు అని చెప్పి నాకు నిజంగానే అంత బరువు పెట్టారు వాళ్ళు. వారి సౌజన్యం ఏంటంటే అలా ఉంటుంది. నిజంగానే నా ఎక్కడ దగ్గరలో ఏ కార్యక్రమం ఆహ్వానిస్తారు, ఇందాక వారు మాట్లాడిన అలా చమత్కారంగా ఉంటాయి. కానీ నిత్య కృషి వలురు అసలు నిత్యాగ్నిహోత్రుల్లాగా 3 గంటల నుంచి ఈ సమయం వరకు కూడా శ్రమ లేకుండా అసలు ఎక్కడ చూడండి, వారి ముఖ కవడ ఇక్కడ చూడండి, ఎక్కడైనా నీరసం కానీ అవి ఏమైనా ఉన్నాయేమో, అదే చమత్కారము, అదే వర్చస్సు, అదే ఇది. ఆ మాటల విధానంలో ఎక్కడైనా సరే చక్కగా ఎలా అర్థం వాళ్ళు చెప్తారు. దాసుడిని మన్నించినందుకు అడగగానే పాప ఇందాకనే అడిగా, గంట ముందే వారిని వినవించారు. గంట ముందే వినవించినా కూడా ఏమనుకోకుండా మమ్మల్ని ఆశీర్వదించినందుకు, గోష్ఠికి అద్భుతమైన దాసత్వ భావనను అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గోష్ఠి తరఫున నిజంగా పద్మావతి రామావతి కూడా అద్భుతమైనటువంటి శ్రీ సత్యం సత్యం పునఃసత్యం అని ప్రతి అక్షరం కూడా పద్మావతి రామావతి వారి విషయంలో సత్యాన్ని భావిస్తూ సాయిరాం గారికి అందిస్తున్నాం. ఆచార్యవాన్ పురుషో వేద, వేదస్వరూపులైన గురువు గారికి అనేక సాష్టాంగ దండ ప్రమాణాలు అర్పిస్తూ నభూతో న భవిష్యతి స్వామివారిని మన గోష్ఠి ద్వారా ఇలా సేవించుకోవడం అనేది మన అందరి గోష్ఠి పూర్వజన్మ సుకృతం. వారు సామాన్యులు కాదు, కనిపించేంత చిన్నవారు కాదు. సరస్వతీ మాతకి రూపం ఉంటే ఆవిడ సరస్వతి సంస్కృత భాష వేసుకుని భూమిలోకి దిగి వస్తే అది శ్రీమాన్ పిటిజి రంగాచారి స్వామివారు. మా దినచర్య స్వామివారి గురించి చెప్పాలి. మా దినచర్య ఏకం శోకం పఠామాతో అనే దాన్ని చదవడంతో స్టార్ట్ అవుతుంది. అది పంపించేవారు స్వామివారు. పొద్దున 5:45 లేచి జపం చేసుకునే టైంలో మేము ఇంకేం టీవీ చూడడం, క్యాలెండర్ కూడా చూడం. స్వామివారిని ఏకం శ్లోకం పఠమా ఇవాళ ఏమి ఇచ్చారు. బ్యాడ్లో ఏంటంటే స్వామివారి అత్యుత్తమైన గురువులు. ఐఎమ్ వెరీ బ్యాడ్ స్టూడెంట్. నేను వెరీ వెరీ బ్యాడ్ స్టూడెంట్. ఎందుకంటే స్వామివారి ఎంత సింపుల్గా చెప్తారంటే సంస్కృతం, వారి స్థాయికి రాష్ట్రపతి అవార్డు పురస్కార గ్రహీత స్థాయికి చిన్న వ్యాకరణం రామః రామో రామః
అది చెప్పే ఉంది అంటే వారు ఎన్ని మెట్లు దిగిపోయి ఉంటారు కిందకి. సంస్కృతం నేర్చుకుందాం అనే ఈ గ్రూప్ పెట్టి ఎంత సింపుల్గా చెప్తారంటే, మాకు సంస్కృతం అంటే కిలోమీటర్ దూరం పారిపోయి మమ్మల్ని కూడా కొంచెం ఆ గ్రూప్లో కొంచెం పాక్కునే స్థాయికి తీసుకొచ్చారు. అంటే అంత సులభంగా చెప్తారు వారు. ద బెస్ట్ ఎవర్ టీచర్ ఆయన. ఐఎమ్ వెరీ బ్యాడ్ స్టూడెంట్. ఎందుకంటే ఉన్న ఈ టైట్ షెడ్యూల్ వల్ల కొంత సాధన చేయలేకపోయిన మాట వాస్తవం. అయితే స్వామివారి పంపించే ఏకం శ్లోకం పటామహ చదివితే మాకు అట్లీస్ట్ కొంచెం జ్ఞానం, కొంచెం బుర్రలో ఉన్న మకిలి వదులుతుంది అని చెప్పి ఆ శ్లోకం చదువుకుని దీని అర్థం మేము మా సొంత పైత్యాలు పెట్టేస్తూ ఉంటాం అర్థం. ఆ తర్వాత అరగంట తర్వాత స్వామివారు గురువుగారు ఏం చెప్పారు అని వింటూ ఉంటాం. ఎక్కడ దీనికి దానికి 10 కిలోమీటర్ల దూరం. అలాగా స్వామివారు అర్ధరాత్రి అపరాత్రి సంస్కృత భాషా ప్రచారం అని ఒక మహాయజ్ఞం, అంటే అనకూడదు, చాలా చిన్న పదం అది. అంత ఉన్నత స్థాయిలో భాష ప్రచారం, సంస్కృతి ప్రచారం, వైదిక సంప్రదాయ ప్రచారం ఇలా చేస్తూ ఎన్ని లక్షల మందికో వారు స్ఫూర్తిదాతగా నిలిచారు. వీరు కనీసం మన గోష్ఠి ద్వారా అట్లీస్ట్ మరొక్కరైనా వారిని స్ఫూర్తిగా తీసుకుని సంస్కృత భాషను నేర్చుకుందాం. వదామి సంస్కృతం, జైతు సంస్కృతం, జైతు భారతం. అడియాన్ స్వామి దాసోహం. అందరూ మీట్లో ఉండండి. అందులో ఇందాక వారు చెప్పారు ఏదో గుడ్డు అని బ్యాడ్ అని, అవి అట్టించిన మాట్లాడుకుందాం అంతే, ఇంకేం లేదు. ఈ మాట అంటారని అనుకున్నా, ఈ మాట ఇంకా రాలేదు గురువు గారు అని. ఖచ్చితంగా అదే అంటారు. ఎప్పుడు నేను చెడ్డవాడికి మీరు మంచివాడరా అంటుంటారు ఆయన ప్రతిసారి. ఆయన వారి సౌజన్యానికి అంతకు మించి ఇంక మేము పాదాలు ప్రణామం చేయడం తప్ప వేరే లేదు. కాబట్టి ఈ రోజు చాలా అద్భుతమైన దాతృత్వ భావన, తిరుప్పావ యొక్క విశేషాన్ని మరొక కోణంలో మనకు చూపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామివారి స్వస్తి వాక్యంతో ముగించమని ప్రార్థిస్తున్నాం. స్వామివారి స్వస్తి వాక్యం ముగించవలసిన. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సంస్కృతస్య అభివృద్ధిరస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.